హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలుబంస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి. సో కోడి పిల్లల్ని మనం బ్రతికించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి నిజంగా. ఎందుకంటే సరే ఎన్ని బతికితే బతకాలనుకోవడం వేరు, మనం వచ్చిన పిల్లలన్నీ బతికించుకోవాలనుకోవడం వేరు. సో నేనైతే ఏం చేస్తానంటే, పిల్లలు పేల్చిన తర్వాత వెంటనే నేను ఏం చేస్తానంటే ఒక గూడు దగ్గరికి అయితే తీసుకుంటాను. గూడు దగ్గరలోకి నేను ఎక్కువ గూడు దగ్గర నేను తీసుకుని, దానికి కారణం ఏంటంటే గూడు దగ్గర తీసుకుంటే ఏం చేస్తానంటే పిల్లల్ని తొక్కేస్తుంది. తొక్కినప్పుడు పిల్లలు అనేది చనిపోద్ది అనమాట. సో నేను ఏం చేస్తానంటే కొంచెం విశాలంగా ఉన్న చిన్న షెడ్యూలో ఉంటుంది కదా, విశాలంగా ఉన్న షెడ్యూలో కానీ లేదంటే కొంచెం విశాలంగా ఉన్న ప్రదేశంలో కొంచెం పెట్టని కప్పేయడం కానీ అలా చేస్తాను, లేదంటే తాడుతో కట్టేయడం అలా చేస్తాను. సో దానివల్ల మనం పిల్లల్ని బతికించుకోవచ్చు. మనం అన్ని కాలాల్లో పాటు అన్ని కాలాల్లో మనం పిల్లలు బతికించుకోవాలంటే అన్ని కాలానికైనా, అంటే ఇప్పుడు మనకు వర్షాకాలం, ఎండాకాలం ఉంటాయి కదా, సో చలికాలం. సో అన్ని కాలానికి మన పిల్లలు బతికించుకోవాలంటే దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. చలికాలం వచ్చిందంటే మన పిల్లల్ని కప్పేయాలి. అంటే ఏమంటారు, గూడు ఉంటుంది కదా, గూడు లోపల కప్పేసి దానిపైన మనం ఏదైనా కార్బన్ కానీ ఇది ఒక చిన్న షాల్ ఉంటుంది కప్పేస్తే ఆటోమేటిక్గా పిల్లలు వెచ్చగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మనకు కొన్ని ఏజ్ వచ్చేంత వరకు పిల్లలు బతికించుకోవచ్చు. ఎండాకాలంలో ఏం చేయాలంటే, ఎండాకాలంలో అయితే పర్లేదు, ఎండాకాలంలో మనకి చాలా ఈజీ అండి కొంచెం. ఎందుకంటే ఎండాకాలంలో మనం పిల్లల్ని అంటే పెట్టని దింపిన ఒక 3 రోజులు కప్పేసి బయట వదిలేస్తే మనకు ఆటోమేటిక్గా సో ఎండకి కొంచెం ఆటోమేటిక్గా వెచ్చగా ఉండి ఆటోమేటిక్గా పిల్లలు ఆటోమేటిక్గా బతికిస్తారు అనమాట. ఎండాకాలంలో కొంచెం ఈజీగానే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్షాకాలం చాలా వర్షాకాలం ఒకటి చలికాలం ఒకటి చాలా డేంజర్ అండి. సో ఈ కాలంలో మనం ఏం చేయాలంటే, మనం పెట్టని నేను చూపిస్తాను ఒకసారి, ఓకేనా? ఇలా కట్టేయాలన్నమాట. కట్టేస్తే మనం పెట్ట బయటకు వెళ్ళకుండా, అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, మరి చిన్న ఉన్నప్పుడు అయితే కప్పేసుకోవచ్చు గూడులో కానీ గాబులు కానీ. సో ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను ఒకసారి, ఓకే? ఇక్కడ చూసారా, ఆ పెట్టని ఏం చేసిందంటే తాడుతో కప్పేసాను అనమాట. కూడా తాడుతో కట్టేసాను. దానికి కారణం ఏంటంటే చెప్తాను. దీన్ని కూడా కట్టేస్తాను, ఇంకో పెట్టను కూడా కట్టేస్తాను. చూడండి ఇక్కడ ఈ పెట్టను కూడా కట్టేస్తాను. చూడండి, దీనికైతే పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అయినా కానీ కట్టేస్తాను. దానికి కారణం ఏంటంటే వర్షాకాలం పూట బురద దగ్గరికి వెళ్ళింది అనుకో, ఆటోమేటిక్గా బురద దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే కోళ్ళు ఆ బురద నీళ్ళు కానీ లేదంటే బురద నీళ్ళు కానీ బురద ఫుడ్ కానీ అంటే ఆహారం తినేస్తే అవి కోళ్ళకి జలుబు దగ్గు లాంటివి చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం మళ్ళీ తంటలు పడాలి. సో ఆ తంటలు పడకుండా అంటే మనకి మళ్ళీ కష్టపడకుండా అదేదో ముందే జాగ్రత్త తీసుకున్నా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఇంకొచ్చి చిన్న పిల్లలు చూడండి, ఈ ఆటోమేటిక్ ఇక్కడ ఫుడ్ పడిసి తింటుంది. కొన్ని 3, 4, 5, 6 ఇందులో 8 పిల్లలు ఉంటుంది. మొత్తం 10 పిల్లలకి 2 పిల్లలు. సో ఒక పిల్లకి ఇదిగో ఈ తలుపు అంటే ఈ గేట్ ఒకటి తొక్కేసింది. ఇప్పుడు 8 పిల్లలు నిన్న కూడా చనిపోయింది. అది కొంచెం మామూలు పిల్లదే. సో ఇలా కాపాడుకోవాలన్నమాట, ఓకేనా? ఇంకా వీడియోలో నేను చెప్తానండి, బోల్డ్ అన్నీ ఉన్నాయి మనం ఎలా